గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక విధంగా ఇక్కడ ప్రధాన వార్తలు చూసుకుంటే, ఇక్కడ టన్నల్లో ప్రాణాలు కూలిన ఎస్ఎల్బీసీ సొరంగం ఏదైతే శ్రీశైలం ఎడమకాలువ గట్టు సంబంధించి ఈ విధంగా టన్నెల్లో మరమ్మతులు జరుగుతుండగా, ఈ విధంగా నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం దోమలపేట గ్రామం సమీపంలో ఎస్ఎల్బీసీ వర్క్ నడుస్తుండగా అందులో కార్మికులు పనిలో నిమగ్నమైన సందర్భంగా ఈ విధంగా హఠాత్తుగా ఒకటేసారి పైకప్పు కూలి కింద పడడంతో అందులో చిక్కుకున్న వాళ్ళు 8 మంది అందులో ఉండిపోయారు. మిగతా వాళ్ళు కొంతమంది బయటికి వచ్చినట్టుగా చూసుకోవచ్చు. వాళ్ళు ఉక్కిరి బిక్కిరిగా ఇక్కడ బయటపడ్డాం అన్నట్టుగా ఇక్కడ విధంగా పైపులను పట్టుకొని వచ్చి బయటకు వచ్చాము, కొంతమంది అందులోనే ఉండిపోయారు అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చారు. ఈ విధంగా దానిపై రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు కొనసాగిస్తుంది, ఇంకా బయటికి తీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అన్నట్టుగా చూడవచ్చు. అదేవిధంగా కులగణన తప్పెట్లా, ఇక్కడ ఏ వార్డులో ఏ కాలనీలో కులగణన తప్పు వచ్చిందో చూపించాలి, అది తప్పు ఏ లెక్క కరెక్ట్ కాదనే వాళ్ళంతా ఈ విధంగా ఏ కాలనీలో లెక్క కరెక్ట్ లేదో అని కాలనీల వారీగా వాళ్ళు పరిశీలించి చూపించాలి మాకు అన్నట్టుగా చెప్పుకొస్తారు. దీనిని జనగణనలో చేర్చాలి, అంత కరెక్ట్గా చేసుకొచ్చామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తారు. అదేవిధంగా యాదాద్రి జిల్లాలో బర్డ్ ఫ్లూ విధంగా బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్ళు అనేవి అనేక మొత్తంలో అధిక మొత్తంలో మరణిస్తున్నాయి అన్నట్టుగా చూసుకోవచ్చు. దీని ద్వారా ఇక పౌల్ట్రీ ఫామ్లు నిర్వహించే వాళ్ళంతా నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఇక్కడ చికెన్ ఎవరు కొనే అవకాశం కూడా లేకుండా పోయిందన్నట్టు చూడవచ్చు. 4 నెలల కవలల మృతి, పాల పొడి డబ్బాను చూపుతున్న చిన్నారుల తల్లి, నిద్రపుచ్చాక ముక్కులోంచి పాలు, పరిస్థితి విషమం. ఈ విధంగా ఆసుపత్రికిలో వెళ్ళేలోపే చనిపోయారు. భూపాలపల్లిలో విషాదం, పాల పౌడరే కారణమన్న కుటుంబ సభ్యులు. ఈ విధంగా 4 నెలల కవలల మృతి, పాల పౌడర్ తాపించడం వల్లనే మృతి చెందిన అన్నట్టుగా వీళ్ళు చెప్పుకొస్తారు. టీచర్ కొట్టాడని పాఠశాల భవనంపై నుంచి దూకి ఈ విధంగా 13 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య, ఉత్పల్లో ఘటన జరిగింది. ఈ విధంగా స్కూల్లో టీచర్ కొట్టాడని ఇక్కడ విద్యార్థి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఉప్పల్లో జరిగినట్టుగా చూడొచ్చు. నడి రోడ్డుపై కన్న తండ్రిని చంపిన కొడుకు, హైదరాబాద్లోని కుషాయిగూడలో ఘటన. రేవంత్ చర్చకు సిద్ధమా, ఈ విధంగా బండి సంజయ్ చెప్పుకొస్తారు. పట్టభద్రుల హోరీ ఈ విధంగా సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని సర్వశక్తులు అడ్డుతున్న కాంగ్రెస్. ఈ విధంగా ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయో పట్టభద్రులకు సంబంధించి ఈ విధంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ బలంగా ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా బీఆర్ఎస్ ఈ పోటీలో మొత్తానికి పోటీ నుంచి తప్పుకున్నట్టుగా చూసుకోవచ్చు. మొత్తం మీద కాంగ్రెస్ గట్టి పోటీని ఇవ్వాలన్నట్టు ఇక మొత్తం మీద అన్ని 3 ఎమ్మెల్సీలలో కాంగ్రెసే గెలవాలన్నట్టుగా పట్టుబట్టుకొని ప్రయత్నిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. సన్నాసులకు పాలన చేతనైతే లేదు, కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా విమర్శిస్తున్నట్టు ప్రభుత్వాన్ని కేటీఆర్ ఈ విధంగా చూడొచ్చు. ఇంకా మరిన్ని వివరాల్లోకి వెళ్తే, ఈ విధంగా కూలిన ఎస్ఎల్బీసీ సొరంగం, చిక్కుకుపోయిన 8 మంది కార్మికులు, ఉద్యోగులు. టీబీఎం తవ్వకం జరుపుతుండగా కూలిన పైకప్పు, ప్రాణాలతో బయటపడ్డ 46 మంది సిబ్బంది. సొరంగంలోకి 8 మీటర్ల మేర చేరిన నీళ్లు, రాళ్లు, 124 మీటర్ల దూరం వరకు ఊడి పడిన పెచ్చులు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట సమీపంలో టన్నెల్ ఇన్సెట్ వైపు 14వ కిలోమీటర్ వద్ద ఘటన. సహాయక చర్యలు ప్రారంభం. టన్నెల్లోకి ఆక్సిజన్, చిక్కుకున్న వారిని కాపాడాలని సీఎం రేవంత్ ఆదేశం. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ. సంఘటన స్థలానికి మంత్రులు ఉత్తమ్ జూపల్లి. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. సీఎం రేవంత్కు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్. అన్ని విధాల సహకారం అందిస్తామని భరోసా. ఆ 8 మందిని కాపాడుతాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి. ఎన్డీఆర్ఎఫ్ బలగాలను పంపాలని షాకు విజ్ఞప్తి. విధంగా ఇక్కడ నరేంద్ర మోడీ ఘటనపై ఏదైతే ఇక్కడ ఎన్డీఆర్ఎస్ ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగిందో ఇందులో 8 మంది చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంపై వాళ్ళని సహాయక చర్యలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డికి నరేంద్ర మోడీ ఫోన్ చేసి చెప్పినట్టుగా చూసుకోవచ్చు. ఇది అన్ని విధాలుగా సహాయకారం అందుతుంది అన్నట్టుగా కూడా ఆయన చెప్పినట్టుగా చూసుకోవచ్చు మన సీఎం రేవంత్ రెడ్డికి. శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ టన్నెల్లో భారీ ప్రమాదం సంభవించింది. టన్నెల్ బోరింగ్ మిషన్ టీబీఎంతో సొరంగం తవ్వుతుండగా పైకప్పు కూలింది. శ్రీశైలం నుంచి మన్నెవారిపల్లి వైపు నీటిని తరలించే ఇన్లెట్ భాగం నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట సమీపంలో శనివారం ఉదయం 8 గంటల 30 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టన్నెల్లో రాళ్లు, మట్టి
పడడంతో పాటు పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో టన్నెల్లో పనిచేసేందుకు వెళ్లిన కార్మికులు, ఉద్యోగుల్లో 8 మంది అందులో చిక్కుకుపోయారు. 46 మంది ప్రాణాలతో బయటపడ్డారు. టన్నెల్లో 8 మీటర్ల మేర నీరు చేరడం, 124 మీటర్ల దూరం వరకు పెచ్చులూడి పడడంతో తక్షణ సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో అత్యవసరంగా మాట్లాడారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆరా తీసి వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు వేగవంతం చేయాలన్నారు. ప్రమాదంలో విధంగా ఇక్కడ ఇందులో చిక్కుకున్న బాధితులు 8 మంది బాధితులను ఎంత అత్యవసరమైతే అంత తొందరగా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని సీఎం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతున్నట్టుగా చూసుకోవచ్చు. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సహాయకారాలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా పంపినట్టుగా చూడొచ్చు. నిర్లక్ష్యమే కారణమా? ప్రమాదం జరిగిన నాగర్ కర్నూలు జిల్లాలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ గతంలోనూ ఊట నీరుతో పనులకు బ్రేక్. 10 రోజుల క్రితమే పరిశీలించిన జిఎస్ఐ ఓకే అన్నాకే 4 రోజుల క్రితం ప్రారంభం. 10 మీటర్లైన తవ్వక ముందే ప్రమాదం. శ్రీశైలం ఎఫ్ఆర్ఎల్ కంటే దిగువకు టన్నెల్ తరచూ ఊట నీరు వచ్చే ఛాన్సు. జిఎస్ఐ అనుమతి ఎలా ఇచ్చింది? ఎస్ఎల్బీసీకి ఆది నుంచి ఆటంకాలే. ఈ విధంగా నిర్లక్ష్యమే కారణమా? 10 రోజుల క్రితమే పరిశీలించిన జిఎస్ఐ వాళ్ళు సరైన పద్ధతిలో పరిశీలించలేదన్నట్టుగా చూడొచ్చు. దీన్ని బట్టి చూస్తే జిఎస్ఐ పరిశీలించిన తర్వాత ఇక్కడ వర్క్ పనులు చేయొచ్చు అన్నట్టు తర్వాతనే దీన్ని పనులు ప్రారంభించినట్టుగా చూడొచ్చు. ఇది నిన్ననే ప్రారంభించిన ఒక ఓకే అన్నాకే 4 రోజుల క్రితం ప్రారంభం. 4 రోజుల క్రితం ప్రారంభమైంది. అయితే ఇది 10 మీటర్లైనా తవ్వక ముందే ప్రమాదం. 10 మీటర్లు కూడా తవ్వక ముందే ఈ ప్రమాదం జరిగినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా పరిశీలన అనేది సరైన పద్ధతిలో చేయలేకపోయారన్నట్టు మనం చూడవచ్చు. ఆక్సిజన్ సిలిండర్లతో వెళ్తున్న సహాయక సిబ్బంది వాళ్లకు ఆక్సిజన్ కూడా అందిస్తున్నట్టు చూడవచ్చు. దీని ద్వారా సహాయక సిబ్బంది వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయో చూడవచ్చు. కులగణన తప్పెట్లా? ఏ ఇంట్లో తప్పు రాసుకొచ్చామో చూపండి. కేసీఆర్, కిషన్ రెడ్డిలకు సీఎం సవాల్. కులగణన వద్దంటూ నాపై ఎన్నో ఒత్తిళ్లు. పారదర్శకంగా కులగణన మనం తేల్చిన లెక్క 100% పక్క. సర్వేలో పాల్గొనకుండా ఫామ్ హౌస్లో ఉన్నోడు మంచోడైండు, నన్ను విలన్ను చేశారు, చిన్న తప్పులంటూ పార్టీ నేతలు మాట్లాడొద్దు. కులగణన డాక్యుమెంట్కు బీసీ నేతలు ఓనర్షిప్ తీసుకోవాలి. మార్చి 10లోగా కులాల వారీగా భేటీల్లో లెక్క పక్కా అని తీర్మానం చేయాలి. బీసీలకు ఇదే బైబిల్, భగవద్గీత, ఖురాన్. కాంగ్రెస్ బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి. విధంగా సీఎంకు జ్యోతి బాపులే చిత్రపటాన్ని అందిస్తున్న కాంగ్రెస్ బీసీ నేతలు. చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. విధంగా ఇక్కడ ఫామ్ హౌస్లో కేసీఆర్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్టు చూసుకోవచ్చు. ఏదైతే కులగణనలో ఎలాంటి తప్పు లేదు, ఏ విధంగా తప్పు కనిపిస్తుంది మీకు అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీలను ఎవరైతే కులగణన తప్పు పడుతారో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతుండగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా ఫామ్ హౌస్లో వండుకున్నాడు మంచోడైండు, నేను కులగణన చేయించిన వాడిని విలన్గా కనిపిస్తున్నాను అన్నట్టుగా. దీంట్లో ఎలాంటి తప్పు జరగలేదు, సరైన లెక్క చేపించినాం అన్నట్టుగా చెప్పుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా మీరు బీసీ వర్గాలను ఉద్దేశించి ఇది కులగణన అనేది మీరు బైబిల్, భగవద్గీత, ఖురాన్గా భావించాలి అందరూ అన్నట్టుగా బీసీలను ఉద్దేశించి ముఖ్యంగా మాట్లాడినట్టు చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం నిర్వహించిన కులగణన ఎట్లా తప్పో చెప్పాలంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బట్టకాల్చి మీద వేయడం కాదని, రాష్ట్రంలోని ఏ బ్లాక్లోని ఏ ఇంట్లో లెక్క తప్పు జరిగిందో చూపాలన్నారు. కులగణన లెక్కలను అసెంబ్లీలో పెట్టి వాటికి చట్టబద్ధత కల్పిస్తే ముఖ్యమంత్రిగా తన బాధ్యత అయిపోయినట్లేనని, అక్కడి నుంచి కులగణన లెక్కలను అసెంబ్లీలో పెట్టి వాటికి చట్టబద్ధత కల్పిస్తే ముఖ్యమంత్రిగా తన బాధ్యత అయిపోయినట్లేనని, అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ విధంగా కేంద్రాన్ని అన్నట్టుగా చెప్పుకొస్తారు. దీన్ని చట్టబద్ధత తీసుకొచ్చి ఈ విధంగా కేంద్రం కులగణన అనేది జనాభా లెక్కల్లో కూడా జనగణనలో యాడ్ చేయాలన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా దేశవ్యాప్తంగా కూడా ఇది చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆమోదించాలి పార్లమెంట్లో అన్నట్టుగా చెప్పుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా ఏ విధంగా ఇది తప్పో చెప్పాలన్నట్టుగా ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలకు ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. స్వర్ణ విమాన గోపురం నేడు ప్రారంభం. యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి. 14,236 అంగన్వాడీ పోస్టుల భర్తీ. ఫైల్పై మంత్రి సీతక్క సంతకం. కోడ్ ముగియగానే నోటిఫికేషన్లు. ఈరోజు స్వర్ణ విమాన గోపురం నేడే ప్రారంభం. యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ
అంగన్వాడీ టీచర్లకు కొలువులు ఇంకా నోటిఫికేషన్ కూడా పడే అవకాశం ఉంది. ఈ విధంగా ఎన్నికల కోడ్ ముగియగానే ఈ ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం. నిజంగా సీతక్క ఫైల్పై సంతకం కూడా చేసినట్టు చూడొచ్చు మంత్రి సీతక్క. యాదాద్రి జిల్లాలో బర్డ్ ఫ్లూ, రాష్ట్రంలో తొలి బర్డ్ ఫ్లూ కేసు. స్వాములవారి లింగోటంలో 5,000 కోళ్ల మృత్యువాత, మరో 9,000 కోళ్ల పూడ్చివేత. చౌటుప్పల్లో 2,000 నాటుకోళ్ల మృతి. బర్డ్ ఫ్లూ కాదన్న వైద్యులు. నేలపట్లలో మృతి చెందిన కోళ్లు. విధంగా యాదాద్రి జిల్లాలో బర్డ్ ఫ్లూ వల్ల ఇక్కడ 5,000 కోళ్ల మృత్యువాత, మరో 9,000 కోళ్ల పూడ్చివేత. చౌటుప్పల్లో 2,000 నాటుకోళ్ల మృతి. బర్డ్ ఫ్లూ కాదన్న వైద్యులు. ఈ విధంగా అనేక రోగాల బర్డ్ ఫ్లూ లేదంటే ఇతర వ్యాధుల కారణంగా కోళ్ళన్నీ మరణిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా పౌల్ట్రీ ఫామ్లో అన్నీ నష్టాల్లో కూరుకుపోతున్నాయి అన్నట్టుగా చూడవచ్చు. పాలపొడి డబ్బాను చూపుతున్న చిన్నారుల తల్లి. 4 నెలల కవలల మృతి. ఈ విధంగా పాలపొడి ద్వారానే 4 నెలల కవలలు మృతి చెందినారన్నట్టుగా ఇక్కడ వీళ్ళు కుటుంబ సభ్యులు, పాల పౌడరే కారణమంటారు కుటుంబ సభ్యులు. ఆసుపత్రికి వెళ్లేలోపే మృతి. భూపాలపల్లిలో విషాదం జరిగిందన్నట్టుగా చూడొచ్చు. టీచర్ కొట్టాడని పాఠశాల భవనంపై నుంచి దూకి 13 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య. ఉప్పల్లో ఘటన. సీసీ కెమెరాను పట్టుకున్నందుకు పీఈటీ చెంపదెబ్బ. 4వ అంతస్తు నుంచి దూకిన విద్యార్థి నడి రోడ్. ఈ విధంగా ఉప్పల్లో జరిగింది ఘటన. ఈ విధంగా టీచర్ కొట్టాడని ఇక్కడ 4వ అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఇక్కడ 13 ఏళ్ల విద్యార్థి. నడి రోడ్డుపై కన్న తండ్రిని చంపిన కొడుకు. హైదరాబాద్లోని కుషాయిగూడలో ఘటన. రేవంత్ చర్చకు సిద్ధమా? కేంద్రం నిధులు, రాష్ట్ర అభివృద్ధితో పాటు 6 గ్యారంటీలు అవినీతిపైన మాట్లాడదాం. కేసుల్లో అరెస్టు చేయకుండా రాజీ కోసం కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలకు కేసీఆర్ ముడుపులు. 5 మంత్రుల ఆధిపత్యం. 15% కమిషన్ లేనిదే నిధులు ఇవ్వడం లేదు సంజయ్. విధంగా రేవంత్ చర్చకు సిద్ధమా? కేంద్రం నిధులు, రాష్ట్ర అభివృద్ధితో పాటు 6 గ్యారంటీలు అవినీతిపైన మాట్లాడదాం. కేసుల్లో అరెస్టు చేయకుండా రాజీ కోసం కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలకు కేసీఆర్ ముడుపులు. ఈ విధంగా 5 మంత్రుల ఆధిపత్యం, 15% కమిషన్ లేనిదే నిధులు ఇవ్వడం లేదు బండి సంజయ్. ఈ విధంగా కేసుల్లో అరెస్టు చేయకుండా కేంద్ర ప్రభుత్వానికి ఫండ్స్ చేస్తుండన్నట్టుగా కేసుల్లో అరెస్టు చేయకుండా రాజీ కోసం కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలకు కేసీఆర్ ముడుపులు పంపిస్తుండే. అంతే, ఫండ్స్ పంపిస్తుండే అరెస్ట్ చేయకుండా వాళ్ళు చేసిన తప్పుల కేసులకు గాను వాళ్ళపై ఇక్కడ అని బండి సంజయ్ ఆరోపిస్తారు. కేంద్రం నుంచి ఏ మేరకు నిధులు వస్తున్నాయో చర్చకు సిద్ధమా అన్నట్టుగా బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డికి కూడా సవాలు విసురుతున్నట్టు చూడొచ్చు. పట్టభద్రుల హోరాహోరీ. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతున్న కాంగ్రెస్. ఎలాగైనా సత్తా చాటాలన్న పట్టుదలతో బీజేపీ. బీసీ నినాదంతో దూసుకెళ్తున్న బీఎస్పీ అభ్యర్థి. త్రిముఖ పోరుగా మారడంతో సర్వత్రా ఉత్కంఠ. మరో 2 రోజుల్లో ముగియనున్న ప్రచారం. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతుండగా ఉత్తర తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయనున్న ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా రానున్న కాలం తమదేననే సంకేతాలు ఇవ్వాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. గ్రాడ్యుయేట్ ఓటర్ల మద్దతును కూడగట్టుకునేందుకు ఈ 2 ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతుండగా బీఎస్పీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు రంగంలో నిలిచి ప్రధాన పార్టీ అభ్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు. మరో 2 రోజుల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో కాంగ్రెస్కు మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీకి మద్దతుగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ ప్రచార బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో 15 కొత్త జిల్లాలు, 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధి విస్తరించి ఉంది. 3,55,159 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఈ నెల 27న పోలింగ్ జరగనుండగా 25న సాయంత్రం అభ్యర్థుల ప్రచారం ముగియనుంది. ఈ స్థానం నుంచి 100 మంది అభ్యర్థులు నామినేషన్లు వేసినా ఉపసంహరణ అనంతరం 56 మంది బరిలో మిగిలారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఈ ఎన్నికకు దూరం ఉండగా కాంగ్రెస్, బీజేపీ మాత్రం ప్రతివ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న అల్ఫోర్స్ విద్యా సంస్థల అధిపతి నరేందర్ రెడ్డి. ఈ విధంగా ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రచారం జోరుగా సాగుతున్నట్టు చూడవచ్చు. ఇది 2 రోజుల్లో ముగిసే అవకాశం ఉంది. ఈ విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. ఈ సందర్భంగా ఇక్కడ గట్టి పోటీ. బీజేపీ ఎలాగైనా తమ ఉనికిని చాటుకోవాలి. ఇక్కడ రానున్న ఎన్నికల్లో మాదే అన్నట్టుగా ఇక్కడ అధికారం చేపడతాం బీజేపీ అన్నట్టుగా బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికలే ప్రధానంగా భావిస్తున్నట్టు బీజేపీ చూడొచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ కూడా తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలి, ప్రభుత్వంలో ఉన్నామనుకొని అన్నట్టుగా ఇక్కడ వాళ్ళు కూడా మొత్తం మీద 3 ఎమ్మెల్సీ స్థానాలు కూడా గెలుచుకోవాలన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు చూడొచ్చు. సన్నాసులకు పాలన చేతనైతే లేదు. ఏడాది పాలనలో అన్ని రంగాలకు చావుదెబ్బ. రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై సీఎం చెప్పేవన్నీ అబద్ధాలే. రేవంత్
మూతి మీద రేవంత్ మూతి మీద కొట్టినట్లుగా బట్టి వాస్తవాలు చెప్పాడు. కేసీఆర్ల రాష్ట్రాన్ని ఎవరూ అభివృద్ధి చేయలేరు. తెలంగాణను క్యాన్సర్తో పోల్చిన దుర్మార్గుడు రేవంత్. గ్యారంటీలు అమలు చేసిన చోటే కాంగ్రెస్ పోటీ చేయాలి. రేవంత్, బండి సంజయ్, ఆర్ఎస్ బ్రదర్స్. రేవంత్ సర్కార్ను కాపాడుతున్న బీజేపీ, కేటీఆర్. ఈ విధంగా బీఆర్ఎస్ ఏదైతే కాంగ్రెస్, బీజేపీ, ఆర్ఎస్ బ్రదర్స్ లాగా ఒకటే అన్నట్టుగా రేవంత్, బండి సంజయ్ ఒకటే అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఇక్కడ కేటీఆర్. ఈ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ విధంగా ప్రభుత్వాన్ని నడిపించడం చేత కావడం లేదు. ఈ విధంగా ఎక్కడైతే గ్యారంటీలు అమలు చేసిరో అక్కడే కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలన్నట్టుగా కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పరిపాలన చేత కావడం లేదన్నట్టుగా ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు. వికటించిన వీధి నాటకం. జాతీయ స్థాయిలో ఎన్డీఏకు పోటీగా రూపుదిద్దుకున్న ఇండియా కూటమి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఇండియా కూటమిలో బలంగా కనిపించిన కేజ్రీవాల్ ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఢీకొనగల నాయకులు జాతీయ స్థాయిలో కొరవడ్డారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తమ రాష్ట్రాల్లో బలంగా ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో ప్రభావం చూపగల నాయకులు కాదు. ఈ క్రమంలో ప్రధాని తదుపరి టార్గెట్ మమతా బెనర్జీ కావచ్చు. గతంలో భారతీయ జనతా పార్టీని మాత్రమే బలోపేతం చేయడానికి ప్రయత్నించిన ప్రధాని మోడీ ఇప్పుడు ఎన్డీఏను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. ఈ విధంగా ఇక్కడ బీజేపీని బలోపేతం చేయడంలో ఇంతకుముందుకు ప్రధాని మోడీ ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు ఎన్డీఏ కూటమి అంటే ఏదైతే మిత్రపక్షాలన్నీ కలిసి ఎన్డీఏగా కూటమిగా ఏర్పడ్డాయో ఆ కూటమిని బలోపేతం చేయడమే ప్రధాని మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారన్నట్టుగా ఇక్కడ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ మాట్లాడుకొచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఢిల్లీలో ఓటమి పాలవడం ప్రస్తుతం కేజ్రీవాల్, అదేవిధంగా స్టాలిన్, మమతా బెనర్జీ వీళ్ళు కూడా జాతీయ నాయకత్వాన్ని ఢీకొట్టే వాళ్ళుగా లేరు. ఈ విధంగా బీజేపీ ఎన్డీఏ కూటమి బలంగా తయారవుతుందన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబుకు మరింతగా ప్రాధాన్యం ఇస్తున్నారు. కేంద్రంలో తనకు పెరిగిన పరపతితో రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఫలితంగా కేంద్రం నుంచి వివిధ పథకాలకు భారీగా ఆర్థిక సహకారం అందుతుంది. ప్రతిపాదిత పథకాలన్నీ కార్యరూపం దాల్చితే ఏపీలో అభివృద్ధి పుంజుకుంటుంది. కేంద్రంలో పెరిగిన చంద్రబాబు ప్రాధాన్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత జగన్ దాడిని ఉధృతం చేశాడు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ సపోర్టు గట్టిగా ఉన్నప్పటికీ కూడా జగన్ చంద్రబాబుపై దాడిని ఉధృతం చేస్తున్నాడు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ క్రమంలో ఏపీ సీఎంకు కూడా ఇక్కడ ప్రాధాన్యత పెరిగినట్టుగా చూసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి. ఈ విధంగా భారీగా నిధులు కూడా వస్తున్నాయి. రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే పనిలో నిమగ్నమై ఉన్నాడన్నట్టుగా చంద్రబాబును ఉద్దేశించి కూడా మాట్లాడుకొచ్చారు. కేంద్రం వద్ద తనకు ఉన్న పలుకుబడిని స్వప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల కోసం ఉపయోగించడంలో చంద్రబాబుకు ట్రాక్ రికార్డు ఉంది. 1999-2004 మధ్య ఉమ్మడి రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొనడంతో అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న వాజ్పేయి ప్రభుత్వంలో తనకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి పనికి ఆహారం పథకం కింద భారీగా బియ్యం కేటాయించేలా కృషి చేశారు. ఇప్పుడు కూడా ఆ దిశగానే కృషి చేస్తున్నారు. విశాఖ ఉక్కుకు ప్రైవేటు ముప్పు తప్పించగలిగారు. పోలవరం రాజధానికి నిధులు సాధించారు. ఈ విధంగా ఇక్కడ కేంద్రం వద్ద తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి స్వప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇక్కడ చంద్రబాబు కృషి చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ ముఖ్యంగా చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడుగా చూసుకోవచ్చు. 1999-2000లో ఇక్కడ రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కరువు ఏర్పడిన సందర్భంగా అప్పుడున్న ప్రధానమంత్రి వాజ్పేయిని కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ రాష్ట్రానికి భారీగా ఆహారం ఉద్దేశించి బియ్యాన్ని సేకరించారన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు. వంచనతో కూడిన రాజకీయాలు అన్ని వేళలా పనిచేయవు. జగన్ ఎటువంటి వారో, ఆయన పాలన ఎలా ఉంటుందో ప్రజలు తెలుసుకున్నారు. ప్రస్తుతానికి చంద్రబాబుకు గ్రహాలు అనుకూలంగా ఉన్నట్టున్నాయి. కేంద్రంలో ఆయనకు పరపతి పెరుగుతుంది. విధంగా వంచనతో కూడిన రాజకీయాలు అన్ని వేళలా పనిచేయవని జగన్ ఉద్దేశించి మాట్లాడుకొస్తారు రాధాకృష్ణ. అదేవిధంగా ఇప్పుడు ఉన్న పరిస్థితులన్నీ, గ్రహాలన్నీ చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నాయి. ఆయనకు మంచి పరపతి ఉంది కేంద్రంలో అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా జగన్ చంద్రబాబును ఉద్దేశించి కేంద్రంలో ఆయనకు పరపతి పెరుగుతుంది అన్నట్టుగా చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడారు ఇక్కడ రాధాకృష్ణ. పరిస్థితులు అనుకూలించే వరకు వేచి ఉండకుండా తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టుగా జగన్ వ్యవహరించడం, ఆందోళనకు పిలుపునివ్వడం ఆయనకు మంచిది కాదని ఎవరు చెప్పాలి. ఈ విధంగా ఇక్కడ పరిస్థితులు అనుకూలించే వరకు వేచి ఉండకుండా జగన్ తొందరపడి నిర్ణయాలు తీసుకుంటుండు. ఈ విధంగా జగన్ వ్యవహరించడం, ఆందోళనకు పిలుపునివ్వడం
ఆయన మంచిది కాదని ఎవరు చెప్పాలి? ఈ విధంగా ఆయన ఇప్పుడే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా పరిస్థితులు అనుకూలించే వరకు వెయిట్ చేయాలన్నట్టుగా ఇక్కడ జగన్ను ఉద్దేశించి కూడా మాట్లాడుకొచ్చారు రాధాకృష్ణ. ఎల్ఐసి ఇక్కడ ప్రతిక్షణం మీకు తోడుగా, ప్రియమైన కస్టమర్కి ఎల్ఐసిలో మీకు మీ భద్రతకు మేము ప్రాధాన్యత ఇస్తాము, మోసగాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి హెచ్చరికలు జారీ చేస్తుంది. సమిష్టిగా సైబర్ ముప్పుల కంటే ఒక అడుగు ముందుందాం. నిర్ధారించుకోని మూలాల నుంచి వచ్చిన కాల్స్, మెసేజ్లు లేదా ఈమెయిల్స్ స్వీకరించకండి. ఏదైనా ఆర్థిక ప్రయోజనం కల్పిస్తామంటూ వచ్చే అతిశయోక్తితో కూడిన వాగ్దానాలకు ఆకర్షితులు అవ్వకండి. మరియు మీ పాలసీ మరియు కేవైసీ వివరాలు వెల్లడించకండి లేదా ఎవరైనా వ్యక్తికి లేదా అకౌంట్కి చెల్లింపు చేయకండి. కేవైసీ నిర్ధారణ కోసం ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఎప్పుడు కాల్, ఎస్ఎంఎస్, వాట్సాప్, ఈమెయిల్ చేయదు. మీ వ్యక్తిగత బ్యాంకు వివరాలను మోసగాళ్లతో పంచుకోకండి మరియు ఫిషింగ్ ఈమెయిల్స్, లింకుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆన్లైన్ మోసాల నుంచి అప్రమత్తంగా ఉండండి. మీ వ్యక్తిగత డేటాను పరిరక్షించుకోండి. మా అధికారిక వెబ్సైట్ www.licindia.in లోని కస్టమర్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్, ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి ఎల్ఐసి డిజిటల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సమిష్టిగా సైబర్ ముప్పుల కంటే ఒక అడుగు ముందుందాం. ఒకవేళ మీకు ఇలాంటి మోసపూరిత కాల్స్, వాట్సాప్ మెసేజ్లు లేదా ఈమెయిల్స్ వస్తే దయచేసి దీనిని మాకు spuriouscalls@licindia.comలో రిపోర్ట్ చేయండి. ఆన్లైన్ ఆర్థిక మోసాల గురించిన ఫిర్యాదులను దయచేసి వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్కి దాఖలు చేయండి లేదా హెల్ప్ లైన్ నెంబర్ 1930కి కాల్ చేయండి. సైబర్ మోసాల గురించి ఎల్ఐసి జాగ్రత్తగా ఉండండి అన్నట్టుగా ఆదేశాలు తెలియజేస్తుంది. వివరాలను ఇక్కడ ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. సైబర్ నేరగాళ్ళ వలలో పడొద్దు, చిక్కుకోవద్దు అన్నట్టుగా చెప్పుకొస్తుంది. మేము ఫోన్ చేసి ఎలాంటి ఎస్ఎంఎస్, ఓటీపీలు వివరాలు సేకరించాం ఎల్ఐసి గురించి అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా జాగ్రత్తగా ఉండండి, సైబర్ నేరగాళ్ళ వలలో పడకండి అన్నట్టుగా ఇక్కడ ఆర్థిక మోసాలకు గురి కావద్దు అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.